హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్కి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి హియరింగ్స్ ఇవన్నీ కూడా నిన్న మనం చాలా వరకు డిస్కస్ చేసాము. అందరూ కూడా కొంతమంది లైవ్ స్ట్రీమింగ్ చూశారు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. కాకపోతే అసలు నిజంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి అంటే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఎవరెవరు ఏమేమి రాశారు ఏంటి అనేది నేను కొంత కలెక్ట్ చేసి పెట్టాను. సో దాంతోపాటు అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వచ్చాయి, ఇంత డిలే ఎందుకు జరిగింది, అసలు దీంట్లో ఉన్న మిస్టేక్ ఎవరిది, దానివల్ల నష్టపోయేది ఎవరు ఏంటి అనేది కూడా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మనం ఈ న్యూస్ పేపర్ కటింగ్స్ తీసుకున్నట్లయితే ఈనాడులో మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇదంతా ఆల్మోస్ట్ మనకి మీ అందరికీ తెలిసిన పాయింట్సే. 377 సీట్లు తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 246 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో వాటిని ఫిల్ చేయడం కోసం ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి పిటిషనర్స్ తరపునటువంటి అడ్వకేటు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఒకవైపు ఇక్కడ చూడండి ఒక పాయింట్. సో వెంటనే జస్టిస్ నరసింహ జోక్యం చేసుకుంటూ ఒకవైపు మిగిలిపోయిన సీట్లు, మరోవైపు పరిగెత్తుతున్న కాలం, ఈ రెండింటిపై మీరు ఏం చెప్తారు అని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిని ప్రశ్నించారు. అందుకు ఆమె బదులు ఇస్తూ గడువు పెంపు డిమాండ్ను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎంసీ తరపు న్యాయవాది శర్మ బదిలిస్తూ ఫిబ్రవరి 28 వరకు ఉన్న కౌన్సిలింగ్ గడువు పెంచుతూ కర్ణాటక, బాంబే హైకోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు చేశామని, అందువల్ల అక్కడ జరిగిన ప్రవేశాలు సుప్రీంకోర్టు జారీ చేసే తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పారు. తర్వాత పిటిషనర్ల తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి విద్యార్థులను ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరు వరకు గడువు పెంచాలని కోరారు. అది సరికాదని జస్టిస్ నరసింహ గడువు పెంచడానికి నిరాకరిస్తూ ప్రైవేటు వైద్య కళాశాలల పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. సో రెండు పిటిషన్లు, ఏపీ తరపున ఒకటి అండ్ తెలంగాణ తరపున ఒకటి, కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజ్ అసోసియేషన్ మేనేజ్మెంట్స్, సో వాళ్ళు వేసిన పిటిషన్లు రెండు డిస్మిస్ చేస్తూ ఫైనల్గా ఈ విధంగా చెప్పారు. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ మిస్ అయింది. నిన్న మీరు జడ్జిమెంట్ కోర్టులో జరిగిన హియరింగ్ అదంతా మీరు విని ఉన్నట్లయితే తెలిసి ఉండేది. సో దాంట్లో ఇంకొక పాయింట్ ఏం మిస్ అయింది అని అంటే ఇది సాక్షిలో వచ్చినటువంటి ఇంకొక క్లిప్ అండి. దీంట్లో కూడా దాదాపు సేమ్ మెన్షన్ చేశారు. 700 పైగా సీట్లు మిగిలిపోయాయని తెలిపారనమాట. అయితే ఇక్కడ ఇంకో కొంచెం డీటెయిల్డ్గా మనకి ఏబిఎన్లో ఇవ్వడం జరిగింది. అది ఏంటనంటే, సో మనకి ఈ ఎన్ఎంసీ తరపున అటెండ్ అయినటువంటి అడ్వకేటు వీళ్ళు చెప్పిన ఇష్యూస్ ఏంటంటే, ఈ సాంకేతిక లోపం వల్లే మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి, అదేవిధంగా ఫీజులు ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి కొన్ని రకరకాల రీజన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ 700కు పైగా మిగిలిపోయిన సీట్లను ఎందుకు మిగిలిపోయానంటే వీళ్ళు కరెక్ట్గా అంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్ట్ చేయకపోవడం వల్ల మిగిలిపోయాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ప్రాపర్గా చేశారా లేదా, ప్రాపర్గా ఎవరు కండక్ట్ చేయాలి? ఇక్కడ తెలంగాణలో అయితేనేమో కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఏపీలో అయితేనేమో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీస్ రెండు కూడా ఆ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా దాదాపు అన్నీ కరెక్ట్గానే చేశారు, కాకపోతే ఇక్కడ టైం ఎక్కువ తీసుకున్నారు. సో దాని గురించి కూడా మాట్లాడదాము. ముందుగా ఈ న్యూస్ ఏంటనేది ఒకసారి మొత్తం అంతా చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఈ పాయింట్ ఇందాకటి క్లిప్లో మనకి లేదు. సో ఇక్కడ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సమస్యను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ వినతిని మెరిట్ ప్రాతిపదికన పరిశీలించి చట్టబద్ధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది. సో పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది, బట్ లాస్ట్లో ఈ పిటిషనర్ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఒక్కొక్క రిక్వెస్ట్ చేశారనమాట సుప్రీంకోర్టుని. ఆ రిక్వెస్ట్ ఏంటనంటే, మేము యూనియన్ ఆఫ్ ఇండియాకి
రిప్రజెంటేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు అని అంటే ఓకే పెట్టేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ ఇప్పుడు మనం చూస్తున్నదే. అయితే తమ సమస్యను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నథింగ్ బట్ ఓకే. సో వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకునేందుకు పిటిషనర్లకు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది. ఆ వినతి పత్రాన్ని మెరిట్ ఆధారంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ విచారణ ముగించింది. సో దీని అర్థం ఏంటి అని అంటే యాజ్ పర్ పిటిషను లేదా ఎన్ఎంసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు. అదేవిధంగా డేటు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఎంతకాలం మనం పొడిగించుకుంటూ వెళ్తాము అని వాళ్ళు వాదించడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే నేను అంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా మీకు డేట్ ఎక్స్టెండ్ చేయము అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. సో రిక్వెస్ట్ని డిస్మిస్ చేసిందనమాట. కాకపోతే ఏంటి అని అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ని మీరు ఒక రిక్వెస్ట్ ఏదైనా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసి మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు చెప్పినట్లుగా మీరు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా, లేకపోతే ఉన్న సీట్లని ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే దీంట్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయకపోయినా కూడా ఆ ఉన్న మిగిలిపోయిన సీట్లని డైరెక్ట్గా ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ కానీ, లేదనంటే సపోజ్ తెలంగాణలో అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీ డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ లాగా ఏదైనా సీట్లను ఫిల్ చేసుకునే అవకాశం కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో అదంతా కూడా ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఫైనల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు చేయాలి అని అంటే చేయొచ్చు, కానీ ఇక్కడ అడ్మిషన్ క్లోజర్ డేటు ఫిబ్రవరి 28. ఆ 28 లోపు జరిగినటువంటి అడ్మిషన్లకు మాత్రమే అక్కడ రికగ్నిషన్ ఉంటుందన్నమాట ఎన్ఎంసీలో. కాబట్టి దాని తర్వాత వచ్చిన అడ్మిషన్లను తీసుకోరు. బట్ ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర ఈ స్టేట్స్లో మార్చిలో కూడా జరిగాయి. మరి వాటిని వీళ్ళు సవాల్ చేస్తూ పిటిషన్లు కూడా వేశారంట. మరి అదేమవుతుంది అనేది కూడా తెలియదు ఇంకా మనకి. బట్ ఇంకా తెలంగాణ, ఏపీకి సంబంధించి అయితే నిన్న జరిగినటువంటి హియరింగ్ ఈ విధంగా ఉంది. కేసు అయితే డిస్మిస్ అయింది. కాకపోతే మనకి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుకునే అవకాశం ఒకటైతే ఉంది. సో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ చేసి చూడొచ్చు మనము. కొంతమంది డైరెక్ట్గా అసలు అవ్వదు అనేసి కూడా చెప్తున్నారు. బట్ ఇది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కాబట్టి ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోవడానికి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, ఇంకా అదర్ స్టేట్స్లో కూడా చాలా సీట్లు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి సో అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చి మేబీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా అనేది ఒక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే మిగిలిపోయిన సీట్లకి కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్ టైప్లో యూనివర్సిటీ ద్వారా ఫిల్ చేయడం ఒకటి. లేదు అసలు యూనివర్సిటీ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఐ మీన్ యూనివర్సిటీ కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాలి ఫైనల్గా. బట్ ఫిల్లింగ్ అథారిటీ అనేది డైరెక్ట్గా ఏ కాలేజీలో మిగిలిపోయిన సీట్లకు ఆ కాలేజీకే ఇచ్చేసి వాళ్ళు సీట్ ఫిల్ చేసుకొని ఆ డేటా యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీ డైరెక్ట్గా ఎన్ఎంసీకి పంపించడం, ఇలా ఇంకొక ప్రొసీజర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అయితే దీనిపైన మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనకి ఇంకా తెలియదు. సో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాము. అయితే ఒకసారి మనము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా గమనించినట్లయితే మనకి డిసెంబర్లోనే ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు 2 కంప్లీట్ అయిపోయాయి. ఓకే, దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అంటే మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ 30 లోపలే 2 రౌండ్లు వాటికి సంబంధించిన రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ కట్ ఆఫ్ తగ్గుతుందేమో అనేసి కొద్ది రోజులు వెయిట్ చేసి చూసాము. కట్ ఆఫ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి జనవరి 13కి అట్లా ఏమో కన్ఫర్మ్ అయినట్లుంది. సో అంటే అక్కడే ఒక 2 వీక్స్ వేస్ట్ అయిపోయింది టైము. సో కట్ ఆఫ్ తగ్గిన తర్వాత మళ్ళీ మాపప్ రౌండ్, దాని తర్వాత అడిషనల్ మాపప్, స్టే వేకెన్సీ రౌండ్, ఇలా ఇంకొక 3 రౌండ్లు కూడా జరిగాయి దాదాపు. సో ఇది మరి జనవరి 13th నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రాసెస్ అంతా అంటే 3 రౌండ్లు జరిగింది. సో మనకి ఎన్ని డేస్ ఫిబ్రవరి 13th అంటే ఇది ఒక 17 డేస్ ప్లస్ ఫిబ్రవరి 28 28 డేస్, మొత్తం ఎంత ఒక 45 డేస్ టైం అనమాట. 45 డేస్ టైంలో మీరు ఓన్లీ 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్సే చేశారు. ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేటు ఆల్రెడీ తెలుసు, అడ్మిషన్ క్లోజర్ డేటు ఫిబ్రవరి 28 అనే విషయం అందరికీ తెలిసిన, మనకి తెలియకపోయినా కనీసం యూనివర్సిటీకి అయితే తెలుసు కదా. యాజ్ పర్ ఎన్ఎంసీ స్కెడ్యూల్, ఇదంతా ఎంసీసీ స్కెడ్యూల్ ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు కదా కండక్ట్ చేయాల్సి, యూనివర్సిటీ వాళ్ళు ఇదంతా కండక్ట్ చేయాలి. సో మరి వాళ్ళు ఎందుకు విత్ ఇన్ దట్ టైం మొత్తం అంతా కంప్లీట్ చేయలేకపోయారు, ఎందుకు డిలే జరిగింది అనేది మరి వాళ్ళకే తెలియాలి ఒకటి. అదొకటే కాదు, ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ తీసుకుంటే దాంట్లో
మీకు షెడ్యూల్ అంతా ముందే డిస్ప్లే చేసేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ స్టే వేకెన్సీ రౌండ్ అని 4 రౌండ్లకు సంబంధించి ముందే షెడ్యూల్ అంతా డిస్ప్లే చేస్తారు. అండ్ ప్రతి రౌండ్కి కౌన్సిలింగ్ అనేది ఓపెన్ ఉంటుంది కదా. సో ప్రతి రౌండ్కి కౌన్సిలింగ్ ఓపెన్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఒకవేళ వాళ్ళు మిస్ అయినట్లయితే సెకండ్ రౌండ్లో మిస్ అయితే థర్డ్ రౌండ్లో రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రౌండ్కి ఆ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ తెలంగాణ, ఏపీ స్టేట్స్లో స్టేట్ కౌన్సిలింగ్లో ఎందుకు ఆ ఫెసిలిటీ ఉండదు? సో ఇది ఒకటి. అంటే దానికి సంబంధించిన జీవోస్ వేరే ఉన్నాయి. బట్ అలా ఇచ్చినట్లయితే ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు కదా. ఇప్పుడు ఫస్టే రిజిస్టర్ చేసుకోవాలని వాళ్ళు అనుకోలేదు, ఏదో ఆల్ ఇండియా కోటాలో వస్తుంది అనుకొని అదొకటే చేసుకున్నారు, ఇది చేసుకోలేదు, మిస్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏంటి ఆప్షను? ఇక్కడ కూడా ఇంకొక రౌండ్లో ఆప్షన్ ఇస్తే తప్పే ఉంటి అనేది ఒక పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ కన్వీనర్ కోట అంటే కాంపిటెంట్ అథారిటీ కోట సిక్యూ అండ్ ఎంక్యూ రెండు రకాలు ఉంటాయి, మీకు తెలిసిందే కదా. సో ఆల్ ఇండియా కోటాలో వచ్చేసరికి మీకు ఆ రెండింటికి కలిపి, అంటే ఆల్ ఇండియా కోటాలో ఉండేటువంటి గవర్నమెంట్ సీట్స్కి ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉండేటువంటి మేనేజ్మెంట్ సీట్స్ ప్లస్ ఎన్ఆర్ఐ సీట్స్, వీటన్నిటికీ కలిపి సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సింగిల్ రిజిస్ట్రేషన్, ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది, బట్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఆప్షన్స్ కూడా ఒకేసారి పెట్టేసుకుంటారు. అంటే ప్రతి రౌండ్కి ఒకసారి పెట్టుకుంటారు. ఏది మీకు గవర్నమెంట్ సీట్స్కి కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ, మీకు ఏది కావాలంటే అది ప్రయారిటైజ్ చేసుకొని పెట్టేసుకుంటారు. సో అలా పెట్టుకున్నప్పుడు మీకు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ని బట్టి మీకు ఏదో ఒక దాంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైంది, స్టేట్ కౌన్సిలింగ్లో ఏమైంది, కన్వీనర్ కోటా సపరేటు అండ్ మేనేజ్మెంట్ కోటా సపరేటు. సో దానివల్ల స్టూడెంట్స్ రెండింటికి రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల లాభం ఎవరికి? యూనివర్సిటీకి. ఎందుకంటే దానికి ఫీజు కట్టాలి, దీనికి ఫీజు కట్టాలి స్టూడెంట్స్. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రెండింటికి కలిపి ఒకటే రిజిస్ట్రేషన్ పెట్టవచ్చు కదా. ఒకటే రిజిస్ట్రేషన్ పెట్టేసి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అక్కడ ఆప్షన్స్లో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఎలాగైతే బీక్యాట్ ఆప్షన్స్ అండ్ ఎన్ఆర్ఐ ఆప్షన్స్ చూపిస్తున్నారో, అదేవిధంగా దాంట్లో ఏ క్యాట్ ఆప్షన్స్ కూడా చూపిస్తే వాళ్ళకి కావాల్సిన ప్రయారిటైజ్ చేసుకొని ఫస్ట్ ఏ పెట్టుకుంటారో తర్వాత బి పెట్టుకుంటారు. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు సి కూడా, అదే ఎన్ఆర్ఐ కోటా కూడా పెట్టుకుంటారు. లేదంటే అది వదిలేస్తారు. లేదు ఓన్లీ ఏ వరకే అనుకుంటే ఏ మాత్రమే పెట్టుకుంటారు. లేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ సింగిల్ రిజిస్ట్రేషన్ పెట్టేసి ఆ రిజిస్ట్రేషన్లో వాళ్ళ ఏ క్యాటు, బీ క్యాటు, సి క్యాటు ఏది కావాలో టిక్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు టిక్ చేసుకున్న దాని ప్రకారంగా ఆ ఆప్షన్లు అక్కడ డిస్ప్లే చేయొచ్చు కదా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలు. సో దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టారు? దీనివల్ల నష్టం ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఏ కేటగిరీ మాత్రమే రిజిస్టర్ చేసుకొని కొంతమంది దాంట్లో వస్తుందన్న హోప్తోని వెయిట్ చేశారు. సో దాంట్లో 2 రౌండ్లు 3 రౌండ్లు చూసినా కూడా రాలేదు సీటు. అరే కనీసం బీ క్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మనం దాంట్లో బార్డర్లో ఉన్నాము, దాంట్లో వచ్చేది కదా అని రిగ్రెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రతి రౌండ్కి ఓపెన్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో కనీసం బీ క్యాట్కైనా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఆ అవకాశం కూడా లేదు, అది లేదు. అండ్ వాళ్ళు ఓన్లీ ఏ క్యాట్కే చేసుకొని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళకి బీ క్యాట్కి వెళ్దామన్న ఆప్షన్ లేదు. సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ సిస్టమ్ అంతా, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అసలు అనేది అర్థం చేసుకోవడానికే చాలా ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయిందనమాట ప్రతి పేరెంట్కి. సో అర్థమయ్యే వాళ్ళకి ఓకే, కొంతవరకు బాగానే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అర్థం అవ్వట్లేదు. దానివల్ల చాలా వరకు నష్టపోతున్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఓకే, ఆ నష్టం అనేది మేబీ ఫినాన్షియల్గా అయ్యి ఉండొచ్చు, లేదంటే టైం పరంగా అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం సీట్ వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు సీట్ రాకపోయేసరికి ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఒక 1 ఇయర్ ఆగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయితే మరి దీని అంతటికీ కారణం ఎవరు అండ్ దీంట్లో తప్పెవరిది, మిస్టేక్ ఎవరిది అనేది మనం డిసైడ్ చేయలేము. బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లేట్ అవ్వడానికి, అంటే డిలేగా కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటనేది వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల అసలు ఎవరు నష్టపోతున్నారు అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్లో రాయండి. సో దట్ దీన్ని మనము ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. చూద్దాం అసలు ఇప్పుడు మనకి ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తే మనకి ఎటువంటి అవుట్కమ్ అయితే రిజల్ట్ వస్తుంది ఏంటి, మరి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే మిగిలిపోయిన ఈ 700 రెండు స్టేట్స్లో 700 పైగా మనకి సీట్లు మిగిలిపోయాయి కాబట్టి, అంటే దాదాపు దాంట్లో నాకు తెలిసి ఒక అప్ టు 200 సీట్స్ మాత్రము క్లినికల్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా నాన్ క్లినికలే. సో మేబీ దానివల్ల కూడా వాళ్ళంత సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు అనేది
నా యొక్క అభిప్రాయము. అండ్ సపోజ్ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే ఒక 2-3 కాలేజీల్లో మాత్రమే ఒక 6-7 కంటే ఎక్కువ సీట్లు మిగిలిపోయాయి. 6-8 అనుకోండి, అప్రాక్సిమేట్గా 6-8 సీట్స్ మిగిలిపోయాయి ఒక 2-3 కాలేజీల్లో. మిగిలిన అన్నిట్లలో 1-2-3 కంటే ఎక్కువేం మిగలలేదు. కాబట్టి అది క్లినికల్ గురించి చెప్తున్నా నేను. సో వాళ్ళకి 1-2 సీట్లే కాబట్టి మేబీ వాళ్ళు మరి అంత సీరియస్గా తీసుకుంటారా? ఒక సీటు 2 సీట్ల కోసం ఎందుకులే ఇది తలకాయ నొప్పి, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఇంకా పోతే పోయిందిలే అనేసి వదిలేస్తారా కాలేజ్ వాళ్ళు? లేదు అని అంటే సరే ఒక్క సీట్ అయినా మనం ఫిల్ చేసుకుందాము, అది ఖాళీగా వేస్ట్గా ఎందుకు పోనీయాలి, కాబట్టి ట్రై చేద్దాము అని అందరికి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తారా అనేది చూడాలి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. వెయిట్ చేద్దాం. చాలామంది అంటే రకరకాల రూమర్స్ అండ్ రకరకాల ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. అవుతుంది అని కొంతమంది, కాదు అని కొంతమంది, 100% కాదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ మనం చేసేదేం లేదు, వెయిట్ చేయడం తప్ప. సో చూద్దాము ఎట్లాంటి ఫైనల్ రిజల్ట్ వస్తుంది ఏంటి అనేది. సో దాన్ని బట్టి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.